ఎన్టీఆర్ భవన్ కి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పార్టీ కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు. టీడీపీ అభిమానులతో ఎన్టీఆర్ భవన్ సందడిగా మారింది. పార్టీ కార్యకర్తలు సీఎంతో కలిసి ఫోటోలు దిగారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ కార్యాలయంలో అతిగా బారికేట్లను ఏర్పాటు చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డదిడ్డంగా ఇసుప గేట్లను ఏర్పాటు చేయడం సరికాదని సెక్యూరిటీ అధికారికి చంద్రబాబు సూచించారు. భద్రతకు సంబంధించి మినిమం సెక్యూరిటీ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. మరోసారి ఏర్పాట్లు ఇలా ఉంటే చర్యలు తప్పవని బాబు హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు చిట్చాట్ చేశారు. పోలవరం నుంచే క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజావేదిక శిథిలాలని విధ్వంసానికి చిహ్నంగా అలాగే ఉంచుతామన్నారు. సెక్రటేరియట్లో ప్రజా వినతులు స్వీకరిస్తామన్నారు. సెక్రటేరియట్కు వచ్చే ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని, రాజధాని ప్రాంతం మరికొద్ది రోజుల్లో రద్దీగా మారనుందని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యల్ని స్వయంగా చూశానన్నారు పవన్. గ్రామాలకి తాగునీరు అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామన్నారు. అటవీ సంపదని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజా పంపిణీ, ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. సినీ పరిశ్రమకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. యువతకి ఉపాధి దక్కేలా చూస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఏపీలో పాలన ప్రక్షాళన దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తిరుమల నుంచే దానికి శ్రీకారం చుట్టింది. ఇంతకాలం టీటీడీ ఇన్ఛార్జి ఈవోగా కొనసాగుతూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మారెడ్డిని అక్కడి నుంచి పూర్తిగా తప్పించేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె శ్యామలారావుని పూర్తి స్థాయి ఈవోగా నియమించింది. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రని నియమించింది ప్రభుత్వం. సీనియర్ ఐఏఎస్లు ఏవి రాజమౌళి, కార్తికేయ మిశ్రాలను సీఎంఓలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి చెందిన రాజమౌళి 2015-19 మధ్య సీఎం కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం యూపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు కార్తికేయ. కేంద్ర ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరిద్దరిని డిప్యూటేషన్పై ఏపీకి పంపాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇక సీఎం జగన్ కు అనుకూలంగా వ్యవహరించిన అధికారుల్ని తప్పించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, శ్రీలక్ష్మిపై వేటు పడే అవకాశం ఉంది. ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, మురళీధర్ రెడ్డి పైన వేటు పడనుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై కసరత్తు చేస్తున్న సీఎం డీజీపీ సీఎస్తో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఛాంబర్ ని అన్వేషిస్తున్నారు సిబ్బంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి ఏ ఛాంబర్ బాగుంటుందో పరిశీలిస్తున్నారు. సచివాలయంలోనే అనేక ఛాంబర్లను పరిశీలించి వాటికి సంబంధించిన వివరాల్ని సేకరించారు. ఈ రోజు లేదా రేపటిలోగా పవన్ కళ్యాణ్ ఛాంబర్ ని ఫైనల్ చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కి ఎక్కడా కూడా ఇంపార్టెన్స్ తగ్గకుండా చూసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. తన బ్లాక్ లోనే పవన్ కు ఒక ప్రత్యేక ఛాంబర్ ను కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కంటే భిన్నంగా పవన్ కి ఛాంబర్ కేటాయించనున్న చంద్రబాబు, పవన్ కి హై సెక్యూరిటీ ఉంటున్న నేపథ్యంలో మొదటి బ్లాక్ లోనే కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో డిప్యూటీ సీఎం మంత్రులకు 2, 3, 4, 5 బ్లాకుల్లోనే ఛాంబర్లు కేటాయించారు. పోలవరంపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోలవరంపై ప్రభుత్వం ప్రత్యేకంగా శ్వేతపత్రం విడుదల చేయనుంది. సోమవారం పోలవరం కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మిగిలిన ప్రాజెక్టులని పూర్తి చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులని పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకి వెళ్లనున్నారు. మంగళగిరి ప్రజల కోసం మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ ప్రారంభించారు. నిత్యం ప్రజల కోసం అందుబాటులో ఉండేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ఉండవల్లిలోని నివాసానికే వచ్చిన మంగళగిరి ప్రజల నుంచి మంత్రి లోకేష్ అప్లికేషన్లు స్వీకరించారు. పలు సమస్యల్ని ప్రజల్ని దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సైకో పాలన పోయింది, సైకిల్ పాలన వచ్చిందని, ప్రజలు తమకు ఏ అవసరం వచ్చినా తన దృష్టికి తీసుకురావచ్చని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సాలూరు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనను గెలిపించిన సాలూరు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు తాను ఎంతో రుణపడి ఉంటానన్నారు.
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా అన్నవరం వచ్చిన హోంమంత్రి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నన్ను నమ్మి చంద్రబాబు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆమె తెలిపారు. గుజరాత్ రాష్ట్రం తరహాలో భారీ పరిశ్రమలను ఏపీలో నెలకొల్పి ఉద్యోగ ఉపాధి కల్పనకు కృషి చేస్తానని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్ నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తన మీద నమ్మకంతో పరిశ్రమల శాఖ అప్పచెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తాను హామీ ఇచ్చిన విధంగా కర్నూలుని స్మార్ట్ సిటీగా తయారు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారుల్ని ఆదేశించారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై కార్యాచరణ ప్రారంభమైంది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. సెప్టెంబర్ 21లోగా 203 అన్నా క్యాంటీన్లను దశలవారీగా పునరుద్ధరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ సర్కార్ అన్నా క్యాంటీన్లను హోటల్కి రెంట్కి ఇచ్చింది. దీంతో వాటన్నిటినీ ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించే పనిలో పడ్డారు నేతలు, అధికారులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఆర్ఓ కార్యాలయం సర్కిల్ పరిధిలో ఎమ్మెల్యే కూరుగొండ్ల రామకృష్ణ, మున్సిపల్ శాఖ కమిషనర్ అబ్దుల్ రషీద్, మండల శాఖ అధికారులతో కలిసి అన్నా క్యాంటీన్ భవనాన్ని పరిశీలించారు. గతంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్ల భవనాల్ని కొత్త హంగులతో పునరుద్ధరణ పనులు స్పీడప్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కి వదినమ్మ గిఫ్ట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కి పెన్నుని బహుకరించారు సురేఖ. తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తామని ఆశిస్తూ పవన్ కి పెన్నుని గిఫ్ట్ గా ఇచ్చారు వదిన, అన్నయ్య. పెన్నుతో ఫోటో పవన్ చిరంజీవి దంపతులు ఫోటో దిగారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో పర్యటించకూడదని టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా ముడా చైర్మన్ వెంకట్రెడ్డి యాదవ్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు, కురుకువాడ, బేతపూడి గ్రామాల్లో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు శుభాకాంక్షలు తెలుపుతూ 50,000 రూపాయలతో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఇద్దరు యువకులు పల్సర్ మోటార్ సైకిల్ పై వచ్చి ధ్వంసం చేశారు. ఈ సంఘటన సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డైంది. వైసీపీ కార్యకర్తల లేక అల్లరి మూకల పన అన్నది తెలియాల్సి ఉంది. దుండగలపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతంలో లోకేష్ చేసిన రెడ్ బుక్ కామెంట్స్ తెరపైకి వచ్చాయి. చంద్రగిరి హైవేలో నాయుడుపేట, పూతలపట్టు జాతీయ రహదారిపై రెడ్ బుక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గతంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ పాదయాత్ర చేసిన సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీకి వంతపాడి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల అంతు చూస్తానని, ఎవరిని వదలబోనని, ఏ ఒక్క పేరు మరిచిపోకుండా వారందరి పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేసుకుంటున్నానంటూ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసేంత వరకు రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ 2వ సంతకం పెట్టిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో చంద్రబాబు చిత్రపటానికి పామాయిల్ గింజలతో అభిషేకం చేశారు రైతులు. టీడీపీ నేతలు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణరావు ఆధ్వర్యంలో రైతులు సంబరాలు అంబరాన్నంటాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తానని, నామినేట్ పదవుల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెడతానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన జన సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరులోని జనసేన కార్యాలయానికి వెళ్లిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నగర అధ్యక్షుడు సుజయ్ బాబు తదితరుల్ని కలిసి అభినందించారు. ఎన్నికల ముందు తాను జనసేన నాయకులు, కార్యకర్తలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు జనసేన నేతలు. విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. 12 పేజీల లేఖను కమిషన్ కు అందజేశారు. అందులో కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం కావాలనే రాజకీయ కక్షతో ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణని 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించే స్థాయికి తీసుకొచ్చామని వివరించారు.
ఈ ప్రభుత్వం దురుద్దేశంతోనే కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని కేసీఆర్ ఆరోపించారు. కమిషన్ చర్యలు తనకి బాధ కలిగించాయని, విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు. విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కమిషన్ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పలువురు ఐఏఎస్లని బదిలీ చేశారు. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్, భద్రాద్రి కలెక్టర్గా జితేష్, పెద్దపల్లి కలెక్టర్గా ముజామిల్ ఖాన్ బదిలీ అయ్యారు. భూపాల్పల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్గా సిక్తా పట్నాయక్, నాగర్ కర్నూలు కలెక్టర్గా సంతోష్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి బదిలీ అయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి జన్మదిన శుభాకాంక్షల సందేశాన్ని పంపించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాసేవలో నిమగ్నమై రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో అక్రమ నిర్మాణాల్ని జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాల్ని తొలగిస్తున్నారు. లోటస్ పాండ్లో రోడ్డుని ఆక్రమించి వైఎస్ ఫ్యామిలీ నిర్మాణాలు చేపట్టింది. ఫుట్పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్టులు నిర్మించారు. స్థానికుల ఫిర్యాదులతో అక్రమ నిర్మాణాల్ని జీహెచ్ఎంసీ కూల్చివేస్తోంది. హైదరాబాద్ కోటిలోని డిఎంఈ కార్యాలయం ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ప్రతి నెల మొదటి తేదీన జీతాలు ఇవ్వాలని, ప్రతి కార్యకర్తలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్మిక విభాగం, తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత కలిగిన ఆశాలకు ఏఎన్ఎం, జీఎన్ఎం ఉద్యోగులుగా అవకాశం కల్పించాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ భూముల వద్ద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం డీడీలు కట్టినా కూడా ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడం లేదని రైతులు ఆందోళన బాటపట్టారు. కామారెడ్డి జిల్లాలోని చిన్నమల్లారెడ్డి సబ్స్టేషన్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. తమకు వెంటనే ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్స్టేషన్ ఎదుట రైతులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెండింగ్ పాల బిల్లుల్ని వెంటనే చెల్లించి తమని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కత్తాల్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై పాడి రైతులు ఆందోళనకు దిగారు. విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఆధ్వర్యంలో పాలని రోడ్డుపై పోసి తమ నిరసనని వ్యక్తం చేశారు రైతులు. పాడి పరిశ్రమ సహకార సమైక్య ద్వారా రావాల్సిన బకాయిల్ని వెంటనే ఇప్పించి ఆదుకోవాలని కోరారు. విజయ పాల సేకరణ కేంద్రాల అధ్యక్షులు మల్లు రవిని కలిసి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ అంబర్పేట డీడీ కాలనీలో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో ఉండగా భర్త ప్రవీణ్ ని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముషీరాబాద్ ఎన్ఆర్టీ కాలనీలో చెందిన ప్రవీణ్ గత కొంతకాలంగా ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన భార్య అతన్ని ప్రియురాలితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇంటి ముందు తాగొద్దు అన్నందుకు యువకులు రెచ్చిపోయి వీరాంగం సృష్టించారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్ లో జనార్దన్ నాయుడు అనే వ్యక్తిపై విచక్షణ రహితంగా కర్రలతో, రాడ్లతో దాడి చేసి చితకొట్టారు. తీవ్రంగా గాయపడిన జనార్దన్ నాయుడిని మలక్పేటలోని హాస్పిటల్ కు తరలించిన పోలీసులు దాడి చేసిన వారిలో శంకు యాదవ్, వంశీ, షాహిద్, హరీష్, సోను, సుమన్ మరికొంతమంది వ్యక్తులు కలిసి దాడి చేయగా వీరిలో 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నామని సరూర్ నగర్ సీఐ సైదులు తెలిపారు. బైక్లు, సెల్ ఫోన్ దొంగతనాలకి పాల్పడుతున్న లోకేష్ అనే యువకుడిని హైదరాబాద్ ఓయూ పోలీసులు నాటకీయ ఫక్కీలో అరెస్ట్ చేశారు. లోకేష్ అనే యువకుడు ఈ నెల 8వ తేదీన మాణికేశ్వరరావు నగర్ హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోయించుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోతుంటే పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటపడి అడ్డుకునేందుకు ప్రయత్నించగా బీరు బాటిళ్లతో దాడికి దిగాడు. ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాడికి యత్నించిన వ్యక్తిని అరెస్టు చేశారు. లోకేష్ పై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లో 9 కేసులు నమోదై జైలుకు వెళ్లినట్లుగా బయటపడింది. లోకేష్ వద్ద నుంచి ఒక బైకు, ఒక సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్కు తరలిస్తామని సీఐ రాజేందర్ తెలిపారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న భూ తగాదాల్లో మరణించిన వ్యక్తికి పోస్టు మార్టం ముగియడంతో గ్రామానికి తీసుకొచ్చారు. అయితే యువకుడికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. యువకుడి అంత్యక్రియల సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల పికెటింగ్ ను మృతుడు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. నిన్న హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. శాంతి భద్రతల విషయంలో వెనక్కి తగ్గేది లేదని అధికారుల్ని ఆదేశించారు.
దాంతో అధికారులు గ్రామంలో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ ఇద్దరు చిన్నారుల ప్రాణం మీదకు తెచ్చింది. జిల్లా కేంద్రంలోని షేర్గల్లీలో నివాసం ఉండే శ్రీకాంత్ పని పాట లేక జులాయిగా తిరుగుతూ ఉండటంతో భార్య రాజ్యలక్ష్మి మందలించింది. ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవకు దారితీసింది. దీంతో శ్రీకాంత్ తన ఇద్దరి కూతుర్లకు ఎలుకల మందు తాగించి ఆపై తాను ఎలుకల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి సంభూనగర్లోని రైల్వే ట్రాక్ పై ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్లైఓవర్ పై నుంచి ఇద్దరు దూకేసి ఆత్మహత్య చేసుకున్నారు. పైనుంచి దూకటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులిద్దరూ అన్నతమ్ములుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ పరిస్థితుల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం రెస్కోలో అక్రమంగా ఉద్యోగ నియామకాలపై అసిస్టెంట్ డీసీఓ ఆనంద్ విచారణ చేపట్టారు. ఉద్యోగ నియామకాలపై శాంతిపురం మండలం తుమ్మసి గ్రామానికి చెందిన నగేష్ జిల్లా సహకార శాఖ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నత అధికారులు అసిస్టెంట్ డీసీఓ ఆనంద్ ని విచారణ అధికారిగా నియమించారు. ఈ విషయమై గతంలో ఎండీగా పనిచేసిన సుబ్రహ్మణ్యంతో పాటు నగేష్ కి నోటీసులు జారీ చేశారు. ఆయన రెస్కో కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించారు. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట రాజీవ్ గాంధీ నగర్ లో ఎన్ఎంసీ కార్పొరేటర్ ప్రసన్న జగదీష్ యాదవ్ ఇంట్లో పేకాట ఆడుతున్న 12 మందిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 1,63,180 రూపాయల నగదు, 11 సెల్ ఫోన్లు, కాయిన్లు, ప్లే కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.